ప్రశ్న పుండాకోర్ హేతువాద్ అంటాడా ఇంకొకటి అంటాడా వాడికే తెలియదు. జోసెఫ్ లేదంటే రావణం రెండూ కూడా హేతువాది కిందకి రావు. హేతువాది అనేటువంటి మాటలు తప్ప చేష్టలన్నీ కూడా హిందూ వ్యతిరేకిగా అయితే మాట్లాడతాడు. హిందూ వ్యతిరేకిగా చేష్టలు కూడా కనిపిస్తాయి. ఇక రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఈ పుండాకోర్ ప్రశ్నకి వేరే పని పాట అస్సలు లేదు. వీడు బ్రతుకంతా హిందువులను ద్వేషించటం, మెగా కుటుంబాన్ని విభేదించటం, వాళ్ళని కించపరచడం తప్ప వీడికి బ్రతకటం చేతకాక కేవలం ఇదే పందాన్ని ఉపయోగించుకుని బ్రతుకుతూ వాళ్ళ కుటుంబాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే వీడు ఒక్కడే. ఇంక వేరే చేత కాదు వీడికి. చేతనైతే చాలా ఉద్యోగాలు ఉంటాయి. అడుక్కునేవాడు కూడా సంపాదిస్తున్నాడు. వీడు మాత్రం అంటే హుందాగా వీళ్ళలాగా కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు తీసుకొచ్చి కుట్రలు చేసేటువంటి పని కాకుండా వేరేగా కనీసం చాలా వాళ్ళకు కూడా చాలా గౌరవం ఉంది వీడికన్నా చెప్పాలంటే. అలాంటి పరిస్థితికి పాపం ప్రశ్న పుండాకోర్ వెళ్ళిపోయాడు. అయితే నిన్న ఒక మీటింగ్ పెట్టారు, దళిత క్రిస్టియన్ అనేది. దళిత క్రిస్టియన్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చాడు, రాధా మనోహర్ దాస్ని తీసుకొచ్చాడు, ఇంకో కొంతమందిని వేరే ఎవరెవరినో తీసుకొచ్చాడు. ఎందుకు మాట్లాడతాడో ఏంటో వీడి ఉద్దేశం ఏంటో వాడికైనా క్లారిటీ ఉందంటే ఉండదు. పోనీ దాంట్లో ఏమన్నా నిజం ఉందా అంటే ఒక్కటి కూడా ఉండదు. అన్నీ గాలి మాటలే, అంతా గాలి మాటలే. దానికి సమాధానం చెప్పరా అంటే అని అవుతాడు. అంతే ఎలివేషన్ ఇచ్చుకుంటాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాడు. అంటే అడావిడి తప్ప పని లేనటువంటి ఒక పనికి మాలిన బ్యాచ్ అని చెప్పాలండి. ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా దీనికి సంబంధించి ముఖ్యంగా ఆడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడు. గతంలోనే చేశాడు, ఇప్పుడు అది చేస్తాడు. ఎందుకంటే వాడికి అది తప్పితే వాడికి ఐడెంటిఫికేషన్ లేదు, అది తప్పితే వాడికి జీవనోపాధి లేదు. సో దాని గురించి మాట్లాడాలి, దాని గురించి వస్తేనే మాట్లాడితేనే జనాలు చూస్తారు, 4 రూపాయలు ఇస్తారు. సో దాంతో కుటుంబానికి మనం తినడానికి కావాలిగా, అది అశుద్ధమా ఇంకొకటి అనేది ఆడికి తెలియాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ తన మాట్లాడిన దాంట్లోనే నేను చూసి నేర్చుకున్న తన అభిమాన నటుడు అని చెప్పినటువంటి వ్యక్తి, నా అభిమాన ఈ రావణ్ అనేటువంటి ఒక సైకో, నా అభిమాన సైకో ప్రశ్న రావణ్ జోసెఫ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఒక క్వశ్చన్ వేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నువ్వు ఎలాగైతే నేర్చుకున్నావో అలాగే నీ దగ్గర నువ్వు కూడా ఇంకొకరి దగ్గర నుంచి కూడా నేర్చుకో. అది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ బూతులలో ఒక డిక్షనరీ రాసింది. బూతులలో వాళ్ళకి మించినోడు ఈ భారతదేశంలో ఎవడలేడు. ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయంగా ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరు కూడా బీట్ చేయలేరు. అంతే. వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే బూతులు మాట్లాడడం, సభ్యత సంస్కారం మరిచి ఇంట్లో వాళ్ళని తిట్టడం, నీచమైనటువంటి భాష, లా కొడకల, గీ కొడకల, ఆ కొడకల, ఈ కొడకల, బొచ్చుగాడు, పీకుడుగాడు అనేటువంటి భాషలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాణ్ణి లేపేయాలి, వీణ్ణి లేపేయాలి, కాల్ చేయాలి, ఊరేసేయాలి అనేటువంటి ఒక భాషలతో మాట్లాడేటువంటి ఒక వ్యక్తులు పార్టీ ఎవరున్నారంటే ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ గారంట తాట తీస్తా, తొక్క తీస్తా, వాడు తీస్తా, చెప్పు తీసుకుని కొడతా అంటే ఈ చెప్పు తీసుకుని కొడతా అన్నటువంటి పదాలను మాత్రం వీడు తీసుకున్నాడట, నేర్చుకున్నాడట. మనం అవి కూడా తీసుకోవచ్చు కదరా. లా కొడక అనేటువంటి పదాన్ని తీసుకో. ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు, అత్యంత స్నేహితుడు, అనేకమైనటువంటి యాక్టివిటీస్కి రూపకల్ప డాన్గా పేరు పొందినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నుండి తీసుకో, బాగుంటుంది. లేదా పిచ్చినా కొడక అనేటువంటి మాట్లాడినటువంటి జోగి రమేష్ గారిని తీసుకో. లేదంటే ఇంకా బాగా చెప్పాలంటే రోజా గారిని కూడా తీసుకో. నువ్వు ఇంటర్వ్యూలు కూడా చేస్తావు కదా, రోజా గారిని, అంబటి రాంబాబు గారిని, పెరినాని గారిని, వీళ్ళందరినీ కూడా తీసుకో. రోజా గారి ఫోటోలు, వీడియోలు పక్కన వేసుకుని ఆవిడ తిట్టినటువంటి ఆ బూతుల్లో మాస్టర్ డిగ్రీ చేస్తారంటే మహిళగా ఇలాంటి భాష కూడా మాట్లాడతారా అనేటువంటి మహిళలు కూడా సిగ్గు అంటే చిన్నబుచ్చుకునేలాగా, సిగ్గుపడేలాగా మాట్లాడినటువంటి భాషను చూసి నేర్చుకో. ఓకేనా. ఒక పోసాని కృష్ణమురళి అనేటువంటి ఇంకొక సైకో, నీకులాంటి ఇంకొక సైకో ఎలాగైతే ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా నీచాతి నీచంగా ఒక మనిషి అనేటువంటి దానికి కూడా మర్చిపోయి మానవ మృగంలా తయారై మాట్లాడినటువంటి భాషను గుర్తు తెచ్చుకో. అక్కడ నేర్చుకోపోని నువ్వు కూడా అదే లక్షణాలు ఉన్నాడు కదా. ఒక బోరగడ్డ అనిల్ మాట్లాడినటువంటి భాషను నేర్చుకో. లేదంటే ఒక ఎమ్మెల్సీ
దళితుడిని డోర్ డెలివరీ చేశాడు కదా, దాన్ని కూడా చూసి నేర్చుకోమన్నా బాగుంటుంది. వాడు వీడు అంటేనే కోపం వచ్చేస్తుంది, చెప్పు తీసుకొని కొడతానంటేనే కోపం వస్తుంది. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమనాలరా? దండేసి దండం పెట్టాలా, కొబ్బరికాయ కొట్టాలా? చెప్పు. నీకు మొన్న ఎవడో ఒక నీ ఫోటోకి చీర కడితేనే నీకంతా ఒళ్ళంతా కోపం వచ్చేస్తుంటే మరి ఇన్ని మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రావాలరా? పుండాకోర్, ప్రశ్న, సైకో, టెర్రరిస్ట్ వెధవా? చెప్పాలి కదా.